నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు మీడియస్ కలర్. మనకు ప్రస్తుతము చెంపేట్లో ఉన్నాము. చెంపేట్లో మనకు అభివృద్ధి ఎట్లా ఉంది, పోయిన ఎమ్మెల్యే అయితే చేసినారు, ఎమ్మెల్యే అయితే చేసినారు. తర్వాత ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చాలా ప్రచారం జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు మటన్ షాప్ వాళ్ళు చాలా జోరుగా వాళ్ళ అధికారులు జరుపుకుంటున్నారు. సో ఇక్కడ అలాగే అభివృద్ధి గురించి ప్లస్ బర్డ్ ఫ్లూ అవేర్నెస్ కోసం మటన్ షాప్ల విక్రయాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది ఇక్కడ అన్న ఉన్నాడు, అన్న అడిగి తెలుసుకున్నాము. కండి చాలా బాగున్నా సార్. ఎమ్మెల్యే మారిండు, ఇంతమంది ఎమ్మెల్యే మసి వెళ్తే అతను చేసిండు, ఇతను చేసి ఎవరు తక్కువ వేసి మాట్లాడడానికి ఏం లేదు. ఇద్దరు న్యాయం చేసి రోడ్లు కానీ కేసు అందుకు ధరలు కానీ ఎట్లా కూర్చోారు. మాకైతే అంత ఇబ్బంది ఏం లేదు. అంత మంచిది. ఉచిత బస్సు గురించి మీరు చెప్పలే. ఉచిత బస్సు మీరేం ఊరు అందులో కానీ మీరు చెప్పలే. అట్లానే చెప్పలేము కానీ బాగానే ఉంది. బట్ కొంతమందికి అయితే ఇబ్బంది ఉంది. ఓకే, ఇలాంటి సార్ అంటే అదే పండుగలప్పుడు కొంచెం ఇంత డబల్ ఛార్జీలు వసూలు చేయడం కాదు. ఆరోగ్యాన్ని ఇచ్చేస్తా కూర్చోము. సార్ ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు వచ్చి రేషన్ కార్డు వచ్చింది. రైతు బంధువులు పడ్డాయి. ఒక ఎకరా ఉంది, ఒక ఎకరా కొన్నాడు. ఇంకా ఇంకేమన్నా దాంట్లో రైతు భరోసా రైతు భరోసా ఏ స్కీమ్ వచ్చినాయి మీకు? మాకు ఇప్పుడు సిలిండర్ దానికి అమౌంట్ వచ్చింది సార్. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ? మంచిగా అంటే రెస్పాన్స్ అవుతుండ్రు. ఆయన గత అంటే ఇంతకుముందు చాలా సార్లు ఓడిపోవడం జరిగింది. దానికి ఇప్పుడు ధీటుగా పనిచేయాలని ఆయన కూడా చాలా వర్కింగ్ ఉంటే ఉంది. తన స్పీడ్ ఉన్నారు, చాలా స్పీడ్ తోనే ఉన్నారు. మా జర యువకులకు కూడా జర అంటే ఈ 212 మరి మటన్ బాగానే పుట్టినారా? సేల్ అయితే మంచిది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మాకు మంచిగానే ఉంది. బిజినెస్ అయితే మంచిగా అనిపిస్తుంది. ధర అయితే ఉందన్నా ధర 800 నడుస్తుంది. కామంగా అదే రేట్ అమ్ముతున్నాము. బట్ ఇప్పుడు ఇంకా రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటారు. కానీ ఇంకా అట్లాంటి ఆలోచన అయితే మేము పెట్టుకోలేదు. ఓకే, ఏం పేరు నీ పేరు? చిన్న ఎవరు? చినుకుంటా. ఏం చేస్తారు మీరు? సాయం చేస్తాం, దాని మంచిగా ఉంది. పేరు కోళ్ళు బట్ అట్లా వస్తాయి కదా, ఇక మధ్య నడుస్తుంది. మన సమానంగా మన సంత బేరం ఇవన్నీ బేరం ఎన్నో చేసుకోలేదా మరి? వస్తుంది ఇప్పుడు మధ్య ఉందా? ఇది అచ్చంబెట్టి వస్తూ పోతుంటారు కదా, ఇక్కడ ఏమన్నా లైట్లు కానీ ప్లస్ రోడ్లు కోసం చూస్తాను. ఊర్లో మీ ఊర్లో ఊరే బాగుంది. 5 మంది పట్టణకు పోతే వాడలేదు. మాకు రుణమాది కాలే. కాలే 2 లక్షల వరకు అయితే 5 లక్షలు కాలే. పాస్ అయితే మంచివాడు. అది వచ్చి పడ్డది వచ్చింది అని తీసుకో అంటే పాసింతలో పెట్టిందని అంటుంది. అది తాలేంగా ఓకే అంటే కాలేదా? రైతు బంధు అయితే పడ్డది. నాకు 7 ఎకరాలు 7 ఎకరాలు పడ్డది. ఎన్ని డబ్బులు వచ్చిందా? నాకు ఇల్లు ఎంతవరకు అప్పుడు రాజశేఖర్ నాకు వచ్చింది. అతనే ఇస్తారు సార్. ఎంత పడది కొంచెం వేనలో కూడా ఇస్తారు. మంచి కుదాటం తీసుకో బాగానే పెట్ట నా కుమారుడు శివాజీ. అదే అభివృద్ధి ఎట్లుంది మరి? అభివృద్ధి బాగుంది. అంచనా సరైన దీనికి అభివృద్ధి చేసేటప్పుడు ఇంకా లేదు. మద్దతు దారులు లేక ఇబ్బంది. ఏమైనా స్కీమ్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి? ఇంతవరకు అయితే ఇక్కడ నుంచి రాదు. ఇంకా చేస్తే బాగుంటది. ఇక చేస్తే బాగుంటుంది. అభివృద్ధి చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు షాపులు ఇట్లా తడకలు వేసుకున్నారు, మరి ఏమైనా రూమ్ కట్టేసని ఇచ్చిన హామీ? ఇప్పటికైతే ఎవరు ఇచ్చిందే కానీ ఇంతవరకు వచ్చింది. రావాలి, చూడాలి, మంచిగా ఎట్లా ఇబ్బంది ఎట్లా ఉండకుండా మర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మరి మీకు సపరేట్ గా షాపులు కట్టిస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మంచి ఇంతవరకు ఇప్పుడు ఇలా మీకు మార్కెట్ లో షాపులు కానీ ఏమైనా మటన్ షాపులు కానీ స్థలం అని ఇచ్చిరా? స్థలం ఇక్కడనే ఉంది. ఇప్పుడు అంతా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు కట్టిస్తున్నాను చూస్తుంది. ఇది ఉచిత బస్సు ఎట్లుంది? ఆడలు ఫ్రీగా పోతారు ఉచిత బస్సులో? ఉచిత బస్సు దొరుకుతున్నాయా? సీట్లు దొరుకుతున్నాయా? ఏమైనా ఆడలో కాదు మంచిగా అట్లా అట్లా పోతే మంచిదా కదా? ఏమో కాకపోతే 70గా చేయాలి. అందరికీ సంతోషం ఉంటుంది. ఊరికి ఎక్కువ తక్కువ సమస్య ఉండకూడదు. ఎందుకంటే మేము అందరం వేసిన ఓట్లు, కానీ మాకు ఓట్లు లేవు, వాళ్ళకి ఓట్లు లేవు అన్న లెక్కలే. ఇప్పుడు శ్రీలకు ఓటు. అవును, మీకు పర్మనెంట్ షాపులు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మంచిగా. సార్కి ఎప్పుడు చెప్తారా మరి? ఎమ్మెల్యే సార్కి చెప్తారా? ఇస్తే చెప్తుంది. పేరేం పేరా? జమిని. జమిని జమిని ఎవరు? బుడదండ. ఎదుల గిరాకీ అక్కడ ఉందా గిరాకట? ఏం వాళ్ళ గిరా వల్ల మా గిరా మా కొట్ట చెప్తుంది. కిలేంట కొట్టయింది. నీవు ఊతురుగా బస్సులా? ఉచిత బస్సు మంచిగా ఉన్నా? చిల్లు దొరుకుతున్నా? మంచిగా ఉంది. బస్కే వయసు గొడవలు అయితే అడగా మస్తు గొడవ. నేను ఆకరా బస్సు అందుకే జుట్టుపోయింది. ఏంది కొట్ట ఏం చేయాలి? ఇబ్బంది అవ్వచ్చు కొడుక. ఏం రేటు ఉంది? ఇదే ఎండాకాలం ఎట్లా బతకాలి? ఏం చేయాలి? పత్రిక చూసుకుని పత్రిక చెప్పకుండా పోతుంది.
ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నా మంచి చేసి అన్నం పెట్టుకుని ఎమ్మెల్యే ఇందిరా మిల్లు వచ్చిందా ఏమో మన అక్క సంబంధం కాదు కొడుక ఎవరు కష్టం చేసుకుంటున్నా వస్తాయి పైసలు కానీ మరి ఇచ్చింది గ్యారంటీలు ఇచ్చింది 6 గ్యారంటీలు ఏది ఇప్పుడు ఆటోలకు రూపాయలు పెట్టాం మార్చి రూపాయలు అన్నాడు ఇప్పుడు 6 రూపాయలు కత్తిలేదు మేమే ఎక్కువ నా చేసినా కడుతున్నాను చేపలు ఏం చెప్పట కిలో 10 చూసి తప్పచ్చి మా ఉండదు కొడుక బయట గిరాకీ మంచిగా ఉంది ఇది చికెన్ కదా ఆడకారి ఇది రైతు బంధు పడదా నీకు రైతు బంధు పడదా శుల్క పైసలు మాఫీ మాది పోయింది వచ్చింది రైతు భరోసా నువ్వుల రోడ్లు వేసిరా మంచిగా ఎందుకు రోడ్లు అని ఇంటికి పాప ఆయన ఇచ్చిపోయింది కేసీఆర్ అది మీరు చెప్పాలి అంతే ఊళ్ళో ఉన్నట్టు చెప్పాలి ఇప్పుడు సంవత్సరం చేస్తాడు ఆయన వరకు చేస్తాడు కానీ ఏం చేస్తే ఆయన చేతులు ఏముంది ఊడేసుకొని వాడిపోయి ఇంత ఏముంది బాబు ఈ బస్ తీసేయకుంటే బాగుంటుంది ఆయన తమ్ముడుంటున్నాడు తిట్లు పట్టి పట్టుకుంటాడు అంతే మరి పిలిపిస్తే చేయకుండా బాగుండు ఆయన లాసి ఎందుకు ప్రాంతాలకు మనకి ఏమన్నా ఇచ్చినా బాగుండు లేకుంటే ఒక 10 రూపాయలు తగ్గించినా బాగుండు ఉత్తిగా లేదని చేసిన వాళ్ళ పాడోసారు ఒక జాతి 18 పోతున్నారు రాడు ఇంకేం చేయాలి ఆయన చేసిన పని ఎట్లా ఉంది మంచిదా నా పేరు నాగేశా ఎక్కడ ఎవరు నమ్మిది మా అచ్చంపేట లోకలైనా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తారు మరి రకరకాల ఎమ్మెల్యేలను చూస్తాడు అభివృద్ధి ఆ ఎమ్మెల్యేకి ఏమైనా తేడా ఉందా కనిపిస్తుందా మాకు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతిభాన్ ఇట్లే ఉంది ఈయనకి పునాది చేసింది గోలాబాల్ ఆయన పునాది చేసి శంకుస్థాపన చేసి మాకు ఈ ప్లేస్ కేటాయించిన తర్వాత దీన్ని మరమ్మతులు చేస్తామని చెప్పి మమ్మల్ని కాల్ చేయించారు ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంశకృష్ణ గవర్నమెంట్ వచ్చింది మీ ఇట్లే రోడ్ మీద ఇట్లే ఉంటే మీ బక్కులు ఆగడం అయితే అందరూ వచ్చారు ఫుట్పాత్ బక్కులు అయితే కాబట్టి మీకు కూడా మీకు కేటాయించిన మీకే చేస్తాం ఖచ్చితంగా నా హయాం అయిపోయే వరకు మీకు మార్కెట్ ఖచ్చితంగా తీర్చాలని మాకు హామీ ఇవ్వాలి ఆ హామీ ప్రకారంగానే ఆ హామీ అమలు చేస్తారు ముందస్తులో మీకు అమలు ఖచ్చితంగా చేస్తా ప్రస్తుతానికి అయితే మీరు అందులో ఉండండి మీకు మార్కెట్ కట్టిస్తాం మీకు షాప్స్ ఇస్తాం మీకు ఎలాంటి ఏ అవకాశాలు కావాలో ఆ అవకాశాలు మాకు కల్పిస్తాను వంశకృష్ణ గారు మాకు మాట జరిగింది ఆ మాట మాకు ప్రస్తుతానికి కొన్ని కట్టుబాట్లు మాకు కొన్ని అమలవుతున్నాయి మాకు మేలు జరిగింది ప్రస్తుతానికి మేము మంచి సేఫ్ సైడ్లోనే ఉన్నాం మాకు ఇంకా మంచి రాను మంచి అవకాశాలు వాటర్ స్లాటర్ హౌస్లు కానీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లు కానీ తర్వాత మాకు వాటర్ తీసుకోవడానికి వాటర్ కట్ చేసుకోవడానికి ఇవన్నీ క్లీనింగ్ మొత్తం సంబంధించి శానిటేషన్ సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీస్ ప్రస్తుతానికి ఉంది మంచిగా మాకు బెటర్ గా ఇప్పుడు మళ్ళీ ఈ సంగతి పెట్టి మనం లోకల్ సంగతి పోతాం రోడ్డు వీళ్ళు మంచిగానే అవుతున్నాయి అన్న పనులు ఇప్పుడు బెల్లబెల్ల సాగుతాయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనం కూడా ఒక సంవత్సరం గవర్నమెంట్ వచ్చి అన్ని అవకాశం ఇవ్వాల్సిందిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొన్ని సర్దుబాటు కావడానికి కొన్ని టైం పడుతుంది ఇప్పటికి సర్దుబాట్లు కొన్ని అయిపోయినాయి ప్రభుత్వంలో కూడా ఇప్పటి నుంచి ముందు బాధ్యత పనులు చేస్తారని మాకు కూడా మంచి నమ్మకం ఉంది అదే నమ్మకంగా కొన్ని పనులు జరుగుతున్నాయి మా ఏరియాలో కూడా కొన్ని జరిగినాయి ఇది కూడా ఈ వార్డు కూడా మేము ఉన్న ఏరియాలో కూడా ఈ వార్డు మా ఏరియాలోకి వచ్చింది అందులో భాగంగా ఇది ఒక అభివృద్ధి జరిగింది మా ఇంటి ముంగల పెద్ద కాలువ కావడం జరిగింది దాని సీసీ రోడ్ కావడం జరిగింది అన్ని మాకు వీధి లైట్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి ఇది 100 పడకల హాస్పిటల్ గురించి 100 పడకల ఆసుపత్రిలో కొన్ని సర్జికల్ క్యాంపులు 2 క్యాంపులు నిర్మించబట్టి పేదవాళ్ళకి మొత్తం న్యాయం జరుగుతుంది బాగుందన్న దానివల్ల మంచి న్యాయం ఉంది బాగుంది ఇది మటన్ గిరాకీ మటన్ గిరాకీ చికెన్ నమ్మకాలు పడిపోయినాయి పటన్ నమ్మకాలు చెలరేగిపోయినాయి మంచి చెలరేగుతున్నాయి మంచి మాకైతే అమ్మకాలు జోరుగా చదువుతున్నాయి కానీ మాకు బయట స్టాక్ లేవు లో స్టాక్ ఇక్కడ అమ్మకాలు మస్తున్నాయి కానీ అక్కడ మాకు పైసలు సంపాదించుకోవాలి ఈడ కాదన్నా అక్కడ సంపాదించుకోవాలి ఆ యాటలు దొరికితే మాకు యాటలు సంపాదించుకుంటాం మనకు అక్కడ యాట లేదు స్టాక్ లేదు ఎక్కడ పోయినా కూడా మాకు ఈ చికెన్ ధరలకు 80% చికెన్ నడిస్తే 20% మటన్ వస్తుంది రివర్స్ 20% చికెన్ అయింది 80% మటన్ అయింది దానికి మేము సప్లై చేయలేకపోతుంది ఇక్కడ సప్లై కాబట్టి డిమాండ్ అక్కడ లేదు